ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు బెంగళూరు అంటే బెంగళూరుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని కలిసిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ సినిమాల గురించి చాలా విషయాలు అంటే ఒక కుళ్ళుతో ఇవి మాట్లాడారని చాలా మంది ఫైర్ అవుతున్నారు. పుష్ప సినిమా గురించి ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఒకప్పుడు సినిమాలంటే హీరోలు అడవుల్ని కాపాడే సినిమాలు తీసేవాళ్ళు, కానీ ఇప్పుడు అడవుల్ని స్మగ్లింగ్ గా చేస్తూ హీరోలే స్మగ్లింగ్ చేస్తూ అడవులు నరుకుతూ సినిమాలు చేస్తున్నారు. అలాంటి సినిమాలు చేస్తున్నారంటూ కూడా పుష్ప 1, 2 సినిమా గురించి, పుష్ప 1 గురించి, ఇప్పుడు రాబోయే 2 గురించి కూడా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అంటే ఇంకా వాళ్ళ కుటుంబంలో ఇంకా అల్లు అర్జున్ మీద చాలా కక్షతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరోలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు సినిమాల్లో హీరో అడవుల్ని కాపాడేవాడని, ఇప్పుడు స్మగ్లింగ్ చేయడమే హీరోయిజం అయిందని వ్యాఖ్యానించారు. బెంగళూరు పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరో అడవుల్ని కాపాడేవాడు, కానీ ఇప్పుడు హీరోనే అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఒక్క సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం నాకు కష్టం, అది బయటికి మంచి మెసేజ్ ఇవ్వాలంటూ కూడా మెసేజ్ల గురించి ఈయన మాట్లాడుతున్నాడు. కానీ ఈయన సినిమాల గురించి ఈయన గోకులంలో సీత ఈయన గురించి చెప్పుకోవాలంటే చాలా సినిమాలు ఉన్నాయి, అది లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఈయన ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐకాన్ స్టార్ అయిన అల్లు అర్జున్ ఉద్దేశించి ఈ మాటలు అన్నారన్నట్టు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా మంది ఫైర్ అవుతున్నారు. అసలు ఐకాన్ స్టార్ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కి ఎక్కడుంది? పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా నటించాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అల్లు అర్జున్ నటనకు ఫిదా. ఈ చిత్రం బన్నీకి జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. అంత మంచి పేరు తెచ్చిన మన రాష్ట్రం ఒకవేళ సినిమాలో అలాంటి అది ఓన్లీ నటన, కానీ సినిమాకి ఒక రాష్ట్రానికి ఒక జాతీయ అవార్డు తెచ్చిన సినిమా గురించి ఈరోజు పవన్ కళ్యాణ్ సెటైర్లు వేయడం పైన సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ చాలా మంది ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా ఈయనకి కనీసం ఈయనకి నటించడము రాదు. ఈయన చిరంజీవిని అడ్డం పెట్టుకుని సినిమాలు తీశారు. చిరంజీవితోనే ఈయన సినిమాలు ఒకప్పుడు నడిచాయి, ఈయనకి నటించడమే రాదు. ఈ రోజు అల్లు అర్జున్ పైన ఏడుస్తున్నాడు అంటూ కూడా చాలా మంది ఏడుస్తున్నారు. ఈయన ఒక్క సినిమా అయినా సమాజానికి పనికొచ్చే సినిమాలు తీశారా అంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గోకులంలో సీత సినిమా చూస్తే అమ్మాయిలు పిచ్చి సినిమా, తొలి ప్రేమ చూస్తే చదువు సంధ్యలు లేని ఒక హీరోగా నటించాడు. తమ్ముడు సినిమాలో పనికిమాలని వెధవ కొడుగ్గా తమ్ముడిగా దాంట్లో సినిమా తీశాడు. జానీలో వీధి రౌడీగా తీశాడు. గుడుంబ శంకర్లో సారా తాగేవాడిగా, తర్వాత పంజాలో కాంట్రాక్ట్ కిల్లర్గా, ఇలా చాలా సినిమాలన్నీ కూడా చూసాము. అన్నీ ఒక్కటి కూడా పనికిరాని సినిమాలు తీసిన ఈయన అల్లు అర్జున్ గురించి ఒక ఐకాన్ స్టార్ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి ఎక్కడుందంటూ కూడా ఈ రోజు చాలా మంది ఫైర్ అవుతున్నారు. ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి. My first awareness in the forest was Kannada continuous Sri Rajkumar ji's Gandhada Gudi. So Gandhada Gudi is all about protecting your forest. How a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. How the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting of course. So here I would like to do what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected in
ఏదో వాగేశాడు అక్కడికి పోయి ఎందుందో ఆ కన్నడ ఇక్కడికి వచ్చి బెంగళూరుకి వచ్చి అసలు ఈయన బెంగళూరుకి ఎందుకు వచ్చాడు, ఏపీకి ఏమైనా కావాలడానికి ఇక్కడ మాట్లాడడానికి రాష్ట్రంతో వచ్చాడా, లేకపోతే ఇక్కడ రాజకీయాలు మరి ఏం చేయడానికి వచ్చాడో, అంటే ఇన్ని డిప్యూటీ సీఎంగా మరి ఎందుకున్నాడో ఏపీలో తెలియడం లేదు. అసలు బెంగళూరుకి ఎందుకు వచ్చాడు, సీఎంని ఎందుకు కలిశాడు, ఇక్కడ సీఎంని బెంగళూరు సీఎం అనేది చెప్పకోకుండా ప్రజలకి ఏదేదో అల్లు అర్జున్ మీద ఉండే కోపంతో ఇక్కడికి వచ్చి బెంగళూరులో వాగుతున్నాడు అంటేనే ఈయన గురించి అర్థం అసలు ఈయన బెంగళూరుకి ఏ ఉద్దేశంతో వచ్చాడు అనేది అది చెప్పాలి కానీ మీడియాకి అది చెప్పకోకుండా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఈయనకి మూడిందని చెప్పాలి అల్లు అర్జున్ ఫ్యాన్స్తో వాళ్ళతో పెట్టుకొని అసలు ఈయన కానీ చిరంజీవి కానీ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే కారణము అల్లు అరవింద్ గారు అనేది అందరికీ తెలుసు. అల్లు అరవింద్ కానీ అల్లు రామలింగయ్య అనేది అందరికీ తెలుసు. కానీ అలాంటి నీతి జాతి వీళ్ళకి నీతి ఉండదన్నమాట. ఈ నాగబాబు గారికి కానీ వీళ్ళకి కానీ ఎక్కడ చిరంజీవి అన్నా ఎక్కడ మాట్లాడు కానీ చిరంజీవి కన్నా కానీ వీళ్ళు నాగబాబు ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళు చూస్తే కక్షతోనే అంటే వీళ్ళంతా వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళకి నచ్చిన వాళ్ళే చుట్టూ ఉండాలి, వీళ్ళకి నచ్చినట్లు జరిగితే వీళ్ళ కాళ్ళ కింద బతకాలని చూస్తున్నారు. కానీ ఏపీ ప్రజలను కూడా చాలా హీనంగా మాట్లాడడం చూసాము, చాలా హీనంగా చూడడం కూడా చూసాము. ఇలాంటి వాళ్ళకే ప్రజలు చాలా మంది కాపులంతా వీళ్ళని ఆదరించారంటే ఇంక వీళ్ళు మనం ఏం చేయాలి, ఇంక అర్థం చేసుకోవాలి ఇలాంటి నీచులకి ప్రజలు ఎలాంటి సపోర్ట్ చేశారో. సో ఇప్పటికైనా ప్రజలు గ్రహించి ఇలాంటి మూర్ఖుల్ని దూరంగా పెడితే ఏపీకి బాగుంటుంది.